ఆనియన్ పకోడాని బేకరీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఉన్న ఆనియన్స్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇలాగా సింగిల్ పీస్ లాగా అయిపోయే విధంగా ఈ ఆనియన్స్ని ఇలాగా చేత్తోనే స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అలాగే మీకు కావాలంటే వాము, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్లోకి కొద్దిగా శనగపిండిని వేసి ఈ ఆనియన్స్ని శనగపిండిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం శనగపిండిని వేసేసి మళ్ళీ బాగా ఆనియన్స్ అండ్ ఈ శనగపిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ, శనగపిండి తక్కువ ఉండే విధంగా చూసుకొని మనకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. కాబట్టి వీడియోలో చూపించినట్టు కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడైతే ఈ పిండి మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పకోడీ పిండిని బాగా కాగుతున్న ఆయిల్లోకి కొద్దిగా డ్రాప్ చేసేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ వేయండి. మరి బాండిల్ మొత్తం పట్టే విధంగా వేయొద్దు, కొంచెం గ్యాప్ ఉన్నివ్వండి. ఇలాగ వేసిన తర్వాత ఒక 2 minutes పాటు వాటిని వదిలేసి కొంచెం ఇదిగోండి ఇలా పిండి కలర్ వచ్చిన తర్వాత వీటిని అటువల్లకి ఇటువల్లకి కలబెట్టుకుంటూ మధ్యలో వీటిని కలబెడుతూ ఒక మంచి కలర్ అయితే రానివ్వండి. ఇలాగ వచ్చిన తర్వాత మనం దింపేస్తాము అనుకునేటప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. మీకు కావాలి అంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకు పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే. క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అయితే సెకండ్ టైం కనుక మనము ఆనియన్ పకోడా వేస్తున్నట్టయితే ఫస్ట్ ఆయిల్ని హీట్ చేయాలి. సెకండ్ టైం అనే కాదు, థర్డ్ టైం వేస్తున్నా కూడా మనకు అట్లాగే ఆయిల్ అనేది హీట్ చేయాలి. ఒకసారి ఆనియన్ పకోడా వేసిన తర్వాత ఆయిల్ అనేది చల్లారిపోతుంది. కాబట్టి సెకండ్ టైం వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ని హీట్ చేసుకోండి, లేకపోతే ఆయిల్ అనేది పీట్ చేస్తుంది పకోడా. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే. టిప్ నచ్చినా పకోడీ నచ్చినా సబ్స్క్రైబ్.